యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఫ్రమ్ 0 to 100 ఏంటి అర్థం కావట్లేదు కదా. లెట్ మీ టెల్ యూ. అప్పటి వరకు ఒక సాధారణమైన ఒక లేడీ, కానీ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత షీఈస్ బికమ్ అ గేమ్ చేంజర్ ఇన్ ది ఫ్యామిలీ. సాక్షాత్తు సెలబ్రిటీస్కి అమ్మాయి కేక్లు పంపిస్తూ ఉంటుంది. మీరు చేసిన కేక్ డైరెక్ట్గా కళాతపస్వి విశ్వనాథ్ గారికి పంపించారంట కదా. నేను ఎలాగ 94th బర్త్డే నా గురుగారు అంటే కాదు 95th అన్నారు. నా పేరు లీక్ చేయకూడదు అనుకున్నా, అది లీక్ అయిపోయింది, ఆయన ద్వారానే లీక్ అయింది. ఎంత బిజినెస్ చేస్తారు మీరు? సమ్ కార్పొరేట్ కంపెనీస్ గేమ్ చాలా బల్క్ ఆర్డర్స్, ఇల్లంతా చాక్లెట్ స్మెల్ ఫ్యాక్టరీ అయిపోయి. మీరు ఒక్కరే చేస్తారా? కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, రెసిపీస్ మనం ఉంది, అవి వాళ్ళు కాపీ చేసి తీసుకునే బయటికి వెళ్ళి మనవి యూజ్ చేసుకుని చేసేస్తారు. చాలా మంది సెలబ్రిటీస్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, యాక్టర్స్కి మీరు పంపించడం అదే మీ మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకోవాలా? I didn't go with a business mind. I want to satisfy my customers, whoever it is. Adi, it is a clerk or it is a Chiranjeevi garu. యాక్చువల్లీ మీకు రస్మలై కేక్ అని మీరు బాగా వినుంటారు మార్కెట్లో. అది కోవిడ్ టైంలో ఫస్ట్ నేనే ఇంట్రడ్యూస్ చేసి. ఫ్రమ్ 0 to 100 ఏంటి అర్థం కావట్లేదు కదా. లెట్ మీ టెల్ యూ. అప్పటి వరకు ఒక సాధారణమైన ఒక లేడీ, కానీ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత షీఈస్ బికమ్ అ గేమ్ చేంజర్ ఇన్ ది ఫ్యామిలీ. ఏ రకంగా అంటే, సహజంగా మనం ఫిల్మ్ స్టార్స్ని కానీ, టీవీ పర్సనాలిటీస్ కానీ, క్రికెట్ పర్సనాలిటీస్ని కానీ, ఇలాంటి సూపర్ స్పెషాలిటీస్ ఉన్నటువంటి హీరోస్ని కానీ, లేకపోతే ఇలాంటి మనుషుల్ని చూస్తూ ఉంటే సెలబ్రిటీస్ అంటూ ఉంటాం కదా. సాక్షాత్తు సెలబ్రిటీస్కే అమ్మాయి కేకులు పంపిస్తూ ఉంటుంది, ఎక్కడా నేర్చుకోకుండా. అండ్ వన్ దట్ మూమెంట్ హ్యాస్ టోటలీ చేంజ్డ్ హర్ లైఫ్. ఇంకాస్త క్లియర్గా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈరోజు మన గేమ్ చేంజర్స్లో షీ ఈజ్ ది గేమ్ చేంజర్ సునైనా, హూ డస్ కేక్స్ ఆల్ బై హర్ సెల్ఫ్. అండ్ దెన్ మొత్తం హైదరాబాద్లో సునైనాస్ ఫేరీ కేక్ అంటే తెలియని వాళ్ళు ఉండకపోవచ్చు. అండ్ ఇవాళ మన గేమ్ చేంజర్లో ఇట్ ఈస్ విత్ ది కేక్ ఎక్స్పర్ట్ సునైనా. హాయ్ సునైనా. హాయ్. వండర్ఫుల్, గ్లాడ్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ద సేమ్ యాజ్ వెల్. థ్యాంక్ యూ. ఇంతకీ ఏ కేక్ చూపిస్తూ ఈరోజు మనం కాన్వర్సేషన్ తీసుకెళ్దాం? వెరీ 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 బెరీస్ కేక్. వెరీ బెరీ, అదే వెరీ బెరీ లాగా వినపడింది నాకు. వాట్ ఈస్ దిస్ వెరీ బెరీ స్టాండ్ ఫర్? అంటే బెర్రీస్ అన్ని మిక్స్ చేస్తాం కదా, సో అందుకే కొంచెం సాషీగా ఉండాలని వెరీ వెరీ అని పెట్టా. సో ఈ కైండ్ ఆఫ్ థింకింగ్ అంటే బేకింగ్లోకి రావాలి అని, హౌ డిడ్ ఇట్ ఆల్ గెట్ స్టార్టెడ్ ఇన్ లైఫ్? మీరు చేస్తూ మాట్లాడండి. యా షూర్. అంటే లైక్ నాకు బేసిక్గా కుకింగ్ అవి చాలా ఇష్టం. సో ఇంట్లో నార్మల్గా ఎప్పుడైనా మమ్మీ డాడీ బర్త్డేకి అట్లా ఏదో చిన్నగా కేక్స్ చేసేదాన్ని. సో లైక్ నవ్ ఇట్స్ లైక్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ లైక్ what do you say, like I want to own a business. So something different గా చేద్దాం. అందరూ డాక్టర్స్, ఇంజనీర్స్ ఇలాగే ఉంటారు, కానీ సంథింగ్ స్పెషల్గా వెళ్దామని ఫ్యామిలీలో మొత్తానికి అన్ని ఫీల్డ్స్లో అడుగు పెట్టేశారు. అన్ని ఫీల్డ్స్లో అంటే ఇంకా బేకింగ్ కాకుండా ఇంకేమేం చేస్తారు? అంటే ప్రీవియస్గా ఐ వాజ్ వర్కింగ్ ఇన్ అన్ హాస్పిటల్. యాక్చువల్లీ ఐ వాజ్ అ పేషెంట్ కౌన్సిలర్. తర్వాత కోవిడ్ పీరియడ్లో దట్ వాజ్ లైక్ కోవిడ్ తెలుసు కదా, ఇట్ వాజ్ వెరీ టఫ్ టైం. అండ్ హాస్పిటల్లో వర్క్ చేయాలంటే లైక్ ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, సో ఏజ్ ఫ్యాక్టర్స్ అవి ఇంపార్టెంట్ అని హాస్పిటల్ ఫీల్డ్లో వర్క్ మానేసి బేకింగ్ ఫీల్డ్లోకి వచ్చేసాను కోవిడ్లో. అసలు బేసికల్గా మీరు ఈ బేకింగ్ చేయడానికి స్టార్ట్ చేయడానికి దీంట్లో ఏమైనా కోర్సెస్ చేశారా? వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్? నో నేను జీరో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ జీరో సర్టిఫికేషన్స్ ఇన్ దిస్, అండ్ దిస్ ఇస్ ఆల్ మై సెల్ఫ్ లెర్నింగ్. సెల్ఫ్ లెర్నింగ్. అసలు బేసికల్గా మీరు చదువుకుంది మీ క్వాలిఫికేషన్? మైన్ ఇస్ లైక్ ఎంబీఏ ఇన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్. ఎంబీఏ ఇన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ చేసి బేకింగ్ లోకి వచ్చి మళ్ళీ ఇంకొక ఎంబీఏ హెచ్ఆర్ లో చేశాను.
అసలు ఎంత వాస్ట్ డైరెక్షన్ సెలెక్ట్ చేసుకున్నారా మీరు. అది వన్ ఇస్ దట్ వే, వన్ ఇస్ ఇన్ దట్ వే. అంటే సి బేసికల్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్. దాని మీద రీసెర్చ్ చేసి ఉండాలి, దాని మీద చాలా కోర్సులు చేస్తారు, చాలా మార్కెటింగ్, యూ హ్యావ్ టు బి డీప్ ఇన్ టు ఇట్ కదా. చదువుకున్న ఫీల్డ్ వేరు, చేస్తున్నది వేరు. ఏ ధైర్యంతో స్టార్ట్ చేశారు ఇది? అంటే జస్ట్ నమ్మకం, గుడి నమ్మకం అంటాం కదా, అట్లా ఎంటర్ అయిపోయాను అంతే. ఈ గుడ్డి నమ్మకాన్నే మనం ఫ్యాషన్ అని పిలుస్తాం. మీ మీద అంటే లైక్ బేసికలీ చైల్డ్హుడ్ నుంచి వంటలు ఇంట్రెస్ట్ బాగా ఉండేది. మా నాన్నమ్మ కానీ మా అమ్మ కానీ వీళ్ళు వంటలు బాగా చేస్తారు. అంటే మా అమ్మ సైడ్ కూడా ఫ్యామిలీ వాళ్ళ వదినలందరూ కూడా చాలా మంచి కుక్స్ అనమాట. సో అన్నీ నేర్చుకుని కేక్స్, అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు పికిల్స్ బిజినెస్, ఫుడ్ బిజినెస్ అందరికీ ఉంది, హోమ్ మేడ్. కానీ హోమ్ బేకింగ్ ఉన్నారు, బట్ అందరూ ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయరు. యాక్చువల్గా దాంట్లో కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి, అది మెయింటైన్ చేస్తే మీరు ఖచ్చితంగా క్లిక్ అవుతారు హోమ్ బేకింగ్ బిజినెస్ లో. అది అన్నది అందరికి తెలియదు. కొన్ని అవి మీ బిజినెస్ సీక్రెట్స్ అనుకోకపోతే అది షేర్ చేస్తారు ఆడియన్స్ కి, సో దట్ ఈ స్టాండర్డ్స్ ఏముంటే వాళ్ళు కూడా సక్సెస్ అవ్వచ్చు అన్నది మనం చెప్పగలిగితే. ఏం లేదు, బేసిక్ గా మనము ప్రిజర్వేటివ్స్ వాడతారు కదా. ఇప్పుడు మీరు కేక్ తింటారు హోటల్లో ఆర్ బేకరీ ఆర్ ఎనీవేర్, యూ గో టు అ బర్త్డే, యూ ఈట్ అ స్మాల్ పీస్, యూ ఫీల్ లైక్ టూ స్వీటిష్. కరెక్ట్. అది మనము ఆ స్వీటిష్ ప్రిజర్వేటివ్స్ అనేది కట్ ఆఫ్ చేసి న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ వాడుకుంటే మీకు షుగర్ కంటెంట్ అనేది కేక్లో ప్రాపర్గా ఉంటుంది, మాయిస్ట్ కూడా పోదు. అంటే ఇప్పుడు మీరు బయట తిన్నారనుకోండి, మాయిస్ట్ ఉండదు కేక్, అండ్ యూ ఫీల్ లైక్ ఓవర్ స్వీటీ అండ్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. ఒక పీస్ తిన వెంటనే ఇంకా ఇట్ ఫీల్స్ లైక్ యాజ్ ఇఫ్ యూర్ డన్. అండ్ పెట్టే కాస్ట్కి మీకు వాల్యూ ఉండాలి కదా. సో ఆ బేసిస్ మీద ఐ మెయింటైన్ మై స్టాండర్డ్స్. సో మీరు చేసిన కేక్ డైరెక్ట్ గా కళా తపస్వి విశ్వనాథ్ గారికి పంపించారంట కదా? అంటే వెళ్ళాం పర్సనల్ గా. ఆ జర్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. యా, అంటే కళా తపస్వి విశ్వనాథ్ గారి బర్త్డేకి ఫోటో పూల్ కేక్ చేశాను అనమాట. ఫోటో పూల్ కేక్ అంటే ఏంటి దాని అర్థం? ఫోటో పూల్ కేక్ అంటే లైక్ వి కీప్ అ మెషిన్ ఇన్ అ కేక్. అదేంటంటే 1 by 1 ఫోటో విల్ బి కమింగ్ అనమాట. అది సో అది ఆయన ఫేవరెట్ మూవీస్తో ఫోటో పూల్ కేక్ చేశా ఆయన 93rd బర్త్డేకి యాక్చువల్లీ. సో ఆయన ఏజ్ చెప్తే హీ ఫీల్స్ వెరీ ఇది అనమాట. సో అందుకు నేను ఎలాగ 94th బర్త్డే నా గురుగారు అంటే కాదు 95th అన్నారు. సో లైక్ హీ డజంట్ లైక్ టు డిస్క్లోజ్ హిస్ ఏజ్ అనమాట. అందుకని లైక్ ఆయనకి సర్ప్రైజ్. అది యాక్చువల్లీ ఆయనకు తెలియదు నేను చేసినట్టు. వాళ్ళ మేనల్లు నాకు బాగా తెలుసు అనమాట. సో ఆయన రిక్వెస్ట్ చేశాను, అందరూ ఇట్లా కేక్స్ పంపిస్తారు కదా, అట్లా కాకుండా అది ఆఫ్ చేసి నేను ఒకటి ఆయనకు నచ్చింది. ఆయన హెల్త్ కూడా ఐ మీన్ లైక్ ఈజ్ ఏజ్ పర్సన్, సో ఆయనకి ఎక్కువ స్వీట్ ఇవ్వకూడదు ఆ ఏజ్లో. సో అది షుగర్ లెవెల్స్ అన్నది నేను ఆయన ఎంత తినవచ్చు అన్నది యాజ్ అ డాక్టర్ ఐ యాజ్ మై ఫాదర్. సో ఆ లెవెల్స్ బట్టి తయారు చేసి తీసుకెళ్ళాను అనమాట. అసలు వింటుంటేనే వావ్ అని అనిపిస్తుంది. సో బేసికల్గా ఈ విషయం తెలియని ఆడియన్స్ కోసం వీళ్ళ నాన్నగారు చాలా 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 సీనియర్ మోస్ట్ ఆఫ్థమాలజిస్ట్, వెరీ రినౌడ్ డాక్టర్ ఇన్ ది సిటీ. ఇన్ఫ్యాక్ట్ 2 తెలుగు రాష్ట్రాలకి ఆయన సుపరిచితులు. డాక్టర్ విశ్వనాథ్ గారి డాటర్ సునయన, షీ ఈజ్ ఇంటూ కేక్ బిజినెస్. ఈ కాంటెక్స్లో ఐ వుడ్ లైక్ టు టెల్ సంథింగ్. యూజువలీ ఒక డాక్టర్ కూతురో కొడుకో డాక్టరే అవుతుంది, లేకపోతే ఒక ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళ ఒక ఇంజనీర్ కొడుకు ఇంజనీరింగే చేయాలి. ఈ రకంగా యూజువలీ కొంతమంది పేరెంట్స్ మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది, నా తర్వాత నా లెగసీని మా పిల్లలు క్యారీ చేయాలి అని. బట్ అట్లా కాకుండా ఒక కంప్లీట్లీ డిఫరెంట్ న్యూ స్ట్రీమ్లో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే, పిల్లల టేస్ట్ అర్థం చేసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఆ ఫీల్డ్లో వాళ్ళు ఎంత ఎక్సెల్ అవ్వచ్చు అని ఒక లైవ్ ఎగ్జాంపుల్లో చూపించిందే సునయన అని నేను ఫీల్ అవుతున్నాను. లేదు, యాక్చువల్లీ పాపం మా ఫాదర్కి నేను డాక్టర్ అవ్వాలని చాలా ఉంది,
అంటే మా నాన్నగారికి ఉండింది నేను డాక్టర్ అవ్వాలని, యాంకర్ అవ్వాలా? లేదు, మా డాడీ ఇంటర్మీడియట్ లో నన్ను తీసుకెళ్లి బైపీసీలో కూర్చోబెడితే నేను మళ్ళీ వెళ్ళి ఎంఈసీలో కూర్చున్నాను. నేను అలాంటివి కూడా జరిగినాయా? ఆ జర్నీ చెప్పండి చేస్తూ. యాక్చువల్లీ మా డాడీ ఫామ్ లో బైపీసీ అని పెట్టారు, నేను ఆ ఫామ్ మళ్ళీ చింపేసి ఎంఈసీ అని పెట్టుకున్నాను. ఓకే, బట్ ఇష్టమే. తర్వాత మా ఫాదర్ అనుకున్నారు, ఓకే తనకి ఇష్టమైన ఎడ్యుకేషన్ లో ఉంటే తను ఇంకా బాగా షైన్ అవుతుంది అని చెప్పి మా ఫాదర్ ఇంకా అలానే అనుకున్నారు. సో నేను కూడా, నాకేంటంటే బ్లడ్ ఫోబియా చాలా ఎక్కువ నాకు, అందుకే నేను రిస్క్ తీసుకోలేదు, ఇంకొక లైఫ్ ప్రాణం తీయదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు. అందుకని సో బేసికల్ గా ఇది ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత మీరు ఫేస్ చేసిన హర్డల్స్ ఏంటి? వాట్ లైన్ ఆఫ్ ఛాలెంజెస్ హ్యావ్ యూ సీన్? ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. ఒక్కొక్కసారి కస్టమర్స్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళు, తర్వాత వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండేదో తెలీదు, దే వర్ నాట్ అప్డేటింగ్ అబౌట్ ద ఆర్డర్స్ అండ్ ఆల్. ఓ, సో మీరైతే చేసేస్తాము, అడ్వాన్స్ అన్ని కూడా ఇచ్చేసి ఉంటారు, తర్వాత అప్డేట్ చేయరు. ఒక్కొక్కసారి మాకు వద్దు అని వెన్యూకి వెళ్ళిన తర్వాత ఐ యూస్ టు బికమ్ లైక్ బ్లాంక్ ఫేస్ అన్నమాట. అయ్యో, అలాంటివి కూడా జరిగాయా? చాలా జరిగినాయి నాకు అవే చేదు అనుభవాలు. కొన్ని కంపెనీస్ పేరు చెప్పకూడదు కానీ చిన్న చిన్న ఐటీ కంపెనీస్ వాళ్ళు కూడా చాలా ఆర్డర్స్, బల్క్ ఆర్డర్స్ ఇచ్చి లాస్ట్ మూమెంట్లో వద్దని. సో బేసికల్ గా వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇంగ్రీడియంట్స్ కి వాటికి ఖర్చు అవ్వచ్చేమో, బట్ ద టైమ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్, టైమ్ ఇన్వెస్టెడ్ ఇన్ టు ఇట్, ఇవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత మా కేక్ వద్దు అని అంటే అది వేస్టే కదా? డెఫినెట్లీ వేస్ట్. అంటే ఫస్ట్ నా ఎనర్జీ పోయినా పర్వాలేదు కానీ వీ కాంట్ వేస్ట్ ఐటమ్స్ కదా. ఇప్పుడు ఇవి లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, who can't afford to buy even 100 rupees cake also ఉంటారు కదా. సో దట్ రియలీ అప్పుడు ఏం చేస్తా అంటే ఆ కేక్ ఫ్రెష్గా ఉండేది తీసుకెళ్ళి ఆర్ఫనేజ్ హోమ్కి ఇచ్చేస్తాను. ఐ మీన్ లైక్ ఐ బీన్ సర్వింగ్ ఆర్ఫనేజ్ హోమ్ ఇన్ కుకట్పల్లి, చియర్స్ ఫౌండేషన్ అని. సో దే వెల్ నోన్ యాక్చువల్లీ. ఐ ఓన్లీ ఇంట్రడ్యూస్ దెమ్ టు మెనీ సెలబ్రిటీస్ ఆల్సో. బిగ్ బాస్ వాళ్ళు చాలా మంది వెళ్ళారు. కానీ మంచి మనుషులకి ఎప్పుడు మంచి జరుగుతుంది అన్నదానికి, సో ఆ హార్డ్ టైమ్స్, ఆ ఇన్సల్టింగ్ టైమ్స్ అవన్నీ చాలా ఉన్నాయి. సైడ్ ఈరోజు ఈ పొజిషన్ లో ఉన్నారు కదా, సో ఆల్ దట్ గుడ్ విల్ బి బౌన్సింగ్ బ్యాక్ టు యూ అని. ఇంకా ఎలాంటివి జరిగాయి చెప్పండి హార్డ్ టైమ్స్? హార్డ్ టైమ్స్ ఏంటంటే ఇప్పుడు అంటే చెప్పలేదు, కొందరు టీవీ సెలబ్రిటీస్ కూడా ఆర్డర్ చేసి వద్దని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇంకా చాలా ప్రాబ్లం అయినా. ఐ మీన్ దే కెప్ట్ డైరెక్ట్ పోస్ట్ ఆన్ మీ. ఎందుకు? సి బేసికల్ గా మీకు కేక్స్ లో ఎక్కువ మీకు ఇట్ వచ్చేయండి, ఐ విల్ రిపీట్ ఫర్ యూ, నేను చేస్తాను. ఐ యు షూర్? I also do a little baking. I'm not a pro like you. I'm not an expert like you. నేను యాంకర్. సో నేను ఇప్పుడు వేరే వేరే కేక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేయాలో నాకు తెలీదు. సునైనా గారు ఏం చెప్తే అది చేస్తాను. సో నేను ఎందుకు తీసుకున్నానంటే ఏదో మీరు చెప్తుంటే నేను చెప్పేది వింటానని. ఏం లేదు, అంటే ఎప్పుడైతే కస్టమర్స్ కేక్స్ అట్లా వద్దంటారో ఐ టేక్ ఇట్ టు ద ఆర్ఫనేజ్ అండ్ గివ్ ఇట్ టు దెమ్. కేక్ వేస్ట్ అవ్వదు, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. అండ్ దే విల్ హ్యావ్ అ గుడ్ మే. ఐ మీన్ లైక్ వాళ్ళకి ఏంటంటే అక్క మా కోసం తీసుకొచ్చి ఇచ్చారు. సో మాక్సిమం ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు వద్దు అని అనడంతో ది మాక్సిమం హార్డ్షిప్ ఫేస్ చేసేవారు. చాలా అదే ఎక్కువ ఉంటుంది కేక్స్ లో. ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఎవరో పోస్ట్ చేశారని చెప్పారు, కెమెరా చూస్తూ. అది ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒకసారి పోస్ట్ చేశారు. సో అదేంటంటే ఇప్పుడు ఆర్గానిక్ విత్ జీరో మైదా కేక్ అని అడుగుతారండి. జీరో మైదా కేక్ చేయడం చాలా కష్టం. ఓకే ఆటా ఫ్లోర్ వర్క్ చేయగలుగుతాం కానీ ఆల్మండ్ ఫ్లోర్తో కేక్ చేస్తే ఇట్ ఓన్లీ లాస్ట్ ఫర్ 3 hours. ఓన్లీ 3 hours వరకే ఉంటుంది ఆల్మండ్ ఫ్లోర్తో చేస్తే. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే దే షుడ్ నాట్ ఆర్డర్ ఫర్ అ కేక్స్. యాక్చువల్లీ వాళ్ళు ఏం చేయాలంటే ఆల్మండ్ ఫ్లోర్తో తయారు చేసిన కుకీస్ అట్లాంటివి తినచ్చు. కానీ సో మీకు అట్లా ఆల్మండ్ ఫ్లోర్తో కేక్ అడిగారు ఎవరో, చేసి ఇచ్చాను. బట్ స్టిల్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్.
they took it in a negative way in spite of giving them information also. సో అందుకని నేను ఇంకా ఆల్మండ్ ఫ్లోర్ కేక్స్ అంటేనే నేను ఏమీ ముట్టట్లేదు. వాళ్ళకి చెప్పేస్తున్నాను నేను స్ట్రైట్ ఫార్వర్డ్, హూ హాజ్ ఎలర్జీ, ఐ మీన్ అలెగ్రిన్ కంటెంట్స్ ఉన్న ఫుడ్ నేను ఏదైనా ఉంటే వాళ్ళకి నేను ఆర్డర్ తీసుకోను అసలు. పర్ఫెక్ట్ లెవెల్ ఆఫ్ విప్పింగ్ రీచ్ అయ్యామా? ఓకే, ఎందుకు మీరు కూడా చేస్తుంటారండి? అంటే నాకు నేను తెలుసు. చూస్తాం మీ వీడియోస్, కరెక్ట్. నేను కుకింగ్ చేస్తాను. కుకింగ్ కేక్స్ కూడా నాకు ఒక లెవెల్ వరకు చాలా ఇంట్రెస్ట్ ఉండింది, చేశాను. 3D కేక్స్ అంటే ఏదో సామెత చెప్పినట్టు ఫ్లూట్ జింక ముందర ముందర కాదు అన్నట్టు ఈవిడ అది ఇక్కడ దగ్గరికి వచ్చి నేను నాకు కూడా కేక్ మేకింగ్ వచ్చి చెప్పడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది నాకు. లేదు, నథింగ్ లైక్ దట్. అలాంటి విషయంలో నా దగ్గర అందరూ ఆడుకుంటారు నన్ను. అవునా? అంటే ఎలాంటి ఇన్స్టెన్సెస్ అంటే లైక్ మా హస్బెండ్ ర్యాగింగ్ బాగా చేస్తారు తను. సో బేసికల్లీ తనతో కలిపి మా డాడీ కూడా తయారయ్యారు కొత్తగా. సో వాళ్ళు నేను ఏది చేసినా బేసికల్గా వచ్చి దేవుడికి ప్రసాదం పెట్టాలి కదా ఫస్ట్ అంటారు. సో మిమ్మల్ని టీస్ చేయడం వరకు ఓకే, తీసేయడం కాదు సార్, అయిపోయి ఉంటుంది కూడా అది కాదు. యూజువలీ మీ ఫ్యామిలీ రోల్ ఏంటి అంటే మీరు ఈ ఫీల్డ్ లోకి రావడానికి వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్, బీట్ యువర్ హస్బెండ్ ఆర్ బీట్ యువర్ ఇన్-లాస్ ఆర్ బీట్ యువర్ పేరెంట్స్, హౌ డిడ్ దే సపోర్ట్ యూ? అంటే ఫస్ట్ మమ్మీ సపోర్ట్ చేసింది. ఈ ఫ్రిడ్జ్ మా అమ్మ ఇచ్చింది గిఫ్ట్. అంటే మా నాన్నమ్మ తను దాచుకున్న డబ్బులు మా అమ్మకి ఇస్తే మా అమ్మ నాకు ఆవిడ గుర్తుగా నాకు ఇది ఇచ్చారు. అంటే షీ పాస్డ్ అవే 2019లో. సో అప్పుడు మమ్మీ అది ఎత్తుపెట్టినట్లు నాకు ఇది మా నాన్నమ్మ గుర్తుగా ఇచ్చింది నాకు. అంటే అసలు చదివిన ఫీల్డ్ డిఫరెంట్, ఎంచుకున్న ఫీల్డ్ డిఫరెంట్, మీ మీద మీకు నమ్మకం ఉంది కరెక్టే, కానీ అట్ అ పాయింట్ ఆఫ్ టైం ఈవెన్ యువర్ ఫ్యామిలీ హ్యావ్ టు బిలీవ్ అస్. ఫస్ట్ డాడీ సక్సెస్ అవుతావా, చేయగలుగుతావా, రీచ్ అవుతావా చూసుకో అన్నారు. లేదు నాకు నమ్మకం ఉంది, నేను చేసుకుంటాను. ఐల్ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐల్ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్, ఐల్ డూ, ఐ నో ఐ కెన్ రీచ్ మై గోల్స్ అన్నా. అంటే అడగచ్చా ఎంత బిజినెస్ చేస్తారు మీరు అని? అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ సీజన్స్. రఫ్గా ఇప్పుడు దివాళీ సీజన్ ఉందనుకోండి, ఐ గెట్ గుడ్ అమౌంట్. లైక్ సమ్ కార్పొరేట్ కంపెనీస్ గేమ్ చాలా బల్క్ ఆర్డర్స్, ఇల్లంతా చాక్లెట్ స్మెల్ ఫ్యాక్టరీ అయిపోయి ఒక టైంలో ఇంకా మా పేరెంట్స్ ఆ స్మెల్ భరించలేకపోయారనమాట. సో అప్పుడు ఐ హ్యాడ్ వెరీ గుడ్ ఎర్నింగ్. ఐ హ్యాడ్ ఆల్మోస్ట్ 2 to 3 lakhs ఒక కంపెనీ నుంచి. ఒక్కొక్క కంపెనీ నుంచి 2 to 3 lakhs. వండర్ఫుల్. అంటే నేను ఇంకా అది ఎక్కువ తీసుకోలేకపోయాను, ఎందుకంటే నాకు కూడా ఐ ఫెల్ట్ లైక్ బిట్ వెగటు స్మెల్ వస్తుంది కదా చాక్లెట్. మీరు ఒక్కరే చేస్తారా? నేను ఒక్కదాన్నే. ఎందుకు అంటే వెన్ యు ఆర్ రియల్లీ ఫ్లరిషింగ్ పెట్టుకోవచ్చు కదా స్టాఫ్ ని. అంటే కొందరు ఏం చేస్తారు, నమ్మకంగా చేసినట్టు చేసి మొత్తం మన డేటా వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు ఓన్గా మన కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, రెసిపీస్ మనం ఉంది, అవి వాళ్ళు కాపీ చేసి తీసుకునే బయటికి వెళ్ళి మనవి యూజ్ చేసుకుని చేసేస్తారు. సో అందుకు అది నేను ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. సో ఈ బిజినెస్ లో కూడా ఇట్లాంటి సీక్రెట్ ఇది ఉంటుంది డెఫినెట్ గా, చాలా ఉంటాయి అవి. కానీ మీరు కూడా ఏ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోలేదు కదా, ఇలా చూసి మీ ఓన్ రెసిపీస్ ఫ్రేమ్ చేసుకొని స్టార్ట్ చేసిందేనా? అవును, నేను నా ఓన్గా ట్రై చేసుకుని అవి బాగున్నాయి, ఇవి క్లిక్ అయితే మార్కెట్లో అన్నప్పుడు. యాక్చువల్లీ మీకు రస్మలై కేక్ అని మీరు బాగా వినుంటారు మార్కెట్లో, అది కోవిడ్ టైంలో ఫస్ట్ నేనే ఇంట్రడ్యూస్ చేసింది. ఆ తర్వాత అది బాగా క్లిక్ అయింది, బాగా ట్రెండ్ అయింది, అసలు ఎక్కడికక్కడ చాలా ట్రెండ్ అయింది. కానీ దాన్ని ఎలా చేస్తారో కూడా నాకు తెలుసు. దాన్ని రస్మలై కేక్ అని పేరుకి పైన రస్మలై పెట్టేసి రస్మలై కేక్ అని అమ్మేస్తారు, కానీ అది కాదు ప్రాపర్. నేను ఒకటి చూపిస్తా శాంపుల్ ఇప్పుడు మీకు, అది ఒరిజినల్గా ఎట్లా ఉంటుంది అన్నది చూపించమంటే నేను చూపిస్తాను. బట్ ఐ కెనాట్ కట్ ఇట్ అండ్ ఈట్ ఇట్ నౌ. తర్వాత తినండి, ఇంటికి వెళ్ళి మంచిగా హ్యాపీగా నిదానంగా కట్ చేసుకుని తినండి. యాక్చువల్ గా ఈ రోజు మా ఇంట్లో ఒక బర్త్డే ఉంది, సో ఐ వాంటెడ్ టు బైట్ ఫ్రమ్ హర్ అండ్ దెన్ గో. బట్ అనుకోకుండా నాకే ఒక సర్ప్రైజ్ కోసం ఆల్రెడీ ఒక మంచి కేక్ తను చేసి పెట్టింది. సో వావ్,
చూడడానికి చాలా డెలిషియస్ గా ఉంది. ఇది నిజంగా మా ఇంట్లో వాళ్ళకి నేను ఇచ్చే ఒక సర్ప్రైజ్ అవుతుంది, మీరు నాకు ఇచ్చిన ఈ సర్ప్రైజ్. అండ్ ఐ రియల్లీ థ్యాంక్ యూ ఫర్ దిస్ లవ్. అయ్యో లేదు, ఇప్పుడు రస్మలై కేక్ ఇన్ఫ్యూజన్ ఉంటుంది, అవన్నీ ప్రాపర్ ఇంగ్రీడియంట్స్ అన్నది వాడితే మీకు అప్పుడు దానికి పెట్టిన వాల్యూ అన్నది ఉంటుంది. లేకుండా బయట ఇప్పుడు 1200 ఇప్పుడు మీరు కార్న్స్ కానీ సే అబౌట్ యూ గో టు ఎనీ అదర్ దే సే ఇట్స్ అ రస్మలై కేక్, ఇట్స్ అ రెడ్ వెల్వెట్, వాట్ ఇస్ ఇట్, దాని మెయిన్ ఐటమ్ ఏంటి? ఇవన్నీ మీకు ఎలా తెలుస్తాయి? మీరు అందులో నేర్చుకోలేదు, చదువుకోలేదు, వెళ్ళి ప్రాపర్ బేకింగ్ తెలీదు. బట్ హౌ డు యూ కమ్ టు నో? I myself I started learning when I learned. నేను చదివాను అన్నీ, ఎలా ఏంటి ఇది ఎట్లా చేస్తే మనకు ప్రాపర్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంటుంది అన్నది నేను చూశాను అనమాట. రస్మలై కేక్ ఫస్ట్ నేను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అస్సలు ఎన్ని కేక్స్ వచ్చావో చూస్తే అన్ని రస్మలై కేక్ ఆర్డర్సే. ఆ స్వీట్ స్మెల్కి నాకు ఇంకా స్వీట్ అంటేనే విరక్తి వచ్చేసింది. ఓకే, అలా గులాబ్ జామ్ కేక్ కూడా ఉంది. గులాబ్ జామ్ స్వీట్స్ పేర్లతో కేకుల్ని మీరే ఇంట్రడ్యూస్ చేశారా ఒక రకంగా చెప్పాలంటే? గులాబ్ జామ్ కేక్, రస్మలై కేక్ నాదే రెసిపీ. సూపర్ అసలు. సో కమింగ్ బ్యాక్ టు దిస్, మన గేమ్ చేంజర్స్ గురించి మాట్లాడితే, మీ కేక్ చేస్తూనే ఉన్నాం, మధ్యలో నేను మాట్లాడిస్తూనే ఉన్నాను మీ చేత. నో ఇష్యూస్, అది సబ్ కాన్షియస్ గా నడిచిపోతూ ఉంటుంది కేక్ మేకింగ్ అన్నది. అంతే. రఫ్ గా ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 2020 నుంచి చేస్తున్నాను. 5 years. 5 years లో చాలా మంది సెలబ్రిటీస్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, యాక్టర్స్కి మీరు పంపించడం, అదే మీ మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకోవాలా? యా, దట్ ఈస్ అంటే నాది మార్కెటింగ్ స్ట్రాటజీ. అంటే నేను ఐ డెంట్ గో విత్ బిజినెస్ మైండ్, ఐ వాంట్ టు సాటిస్ఫై మై కస్టమర్ హూఎవర్ ఇట్ ఇస్. అది ఇట్ ఈస్ ఎ క్లర్క్ ఆర్ ఇట్ ఈస్ ఎ చిరంజీవి గారు. I don't want anyone to miss the taste and. సో చిరంజీవి గారికి కూడా మీరు కేక్ ఇచ్చారా వెళ్ళి? సో ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అది చాలా బాగుంది. ఇట్స్ లైక్ అ మిరాకిల్ యాక్చువల్. చాలా హౌ డిడ్ యు అప్రోచ్ హిమ్? అక్కడి నుంచి నాగబాబు గారిని అప్రోచ్ అయ్యాను. అంటే ప్రభు గారు ఉన్నారు కదా సీనియర్ జర్నలిస్ట్, ఆయనకి ఫస్ట్ అప్రోచ్ అయ్యాను. ఆ తర్వాత ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు. నాగబాబు గారికి ఆల్రెడీ తెలుసు నేను. అంటే మోస్ట్ ఆఫ్ ద మెగా ఫ్యామిలీ కిడ్స్ ఆర్ ఆల్ ఫ్రమ్ భారతీయ జబన్స్ అండ్ దే జూనియర్ అనమాట స్కూల్లో. సో బేసిక్గా ఏంటంటే వరుణ్ అన్న నాకు 2 years సీనియర్. సో నాకు తెలుసు అన్న, శ్రీజ, వీళ్ళందరూ కూడా మేము అందరం ఒకటే బ్యాచ్. సో అంటే వీఆర్ నాట్ సో క్లోజ్ ఫ్రెండ్స్. సో తర్వాత అంకుల్కి, నాగబాబు అంకుల్కి చెప్పాక దెన్ భవాన్స్ ఎక్కడన్నా వెళ్తే అదొక స్టార్డమ్ ఉంటుంది. భవాన్ స్కూల్ వాళ్ళు ఆ స్మెల్ ఈజీగా తెలిసిపోతుంది అనమాట. సో అందుకు అప్పుడు నాగబాబు గారికి కూడా నేను ఫస్ట్ చేసింది ఇదే రస్మలై కేకే. యాక్చువల్లీ బేసిక్గా చెప్పాలంటే కోవిడ్ టైంలో ఎప్పుడైతే ఫస్ట్ రస్మలై కేక్ ఇంట్రడ్యూస్ చేశానో మార్కెట్లో, ఆ 3rd డేనే నాగబాబు అంకుల్ బర్త్డే ఉంది. సో ఆయనకి వెళ్ళి కేక్ ఇచ్చా. తర్వాత లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రభు గారు నాకు కాంటాక్ట్ హెల్ప్ చేశారు. సో ఆ రోజు చిరంజీవి గారు ఆయన బర్త్డే రోజు హీ వాజ్ నాట్ దేర్ యాక్చువల్లీ, ఇట్స్ జస్ట్ మిస్ ఛాన్స్. లేకపోతే ఆయనే కట్ చేసేవాళ్ళు. బట్ నాగబాబు గారు కట్ చేసి ఆయన చెప్పారు నా గురించి చిరంజీవి గారికి. ఐ వాజ్ లైక్ ఓకే సరే మళ్ళీ ఎప్పుడో ఛాన్స్ వస్తుంది కలవచ్చు అనుకున్నాను. బేసిక్గా నా ఐడియా మోటో ఏంటంటే నేను కలవడం కాదు, మా డాడీని కల్పిద్దామని. 2006లో డాడీని ఫెలిసిటేట్ చేశారు చిరంజీవి గారు. టీచర్స్ డే రోజు బెస్ట్ ప్రొఫెసర్గా స్టూడెంట్స్ అందరు పిలిపించి డాడీకి ఫెలిసిటేషన్ చేయించారు. అప్పుడు మనం ఈ ఛాలెంజ్లు పెట్టుకుంటాం కదా, 10 years ఫోటో ఛాలెంజ్, 16 years అట్లా 16 years తర్వాత 2022లో నేను ఆయన ఎట్లయినా కష్టపడి సంపాదించి డాడీని తీసుకెళ్ళాను. సో యూ అచీవ్ దట్ ఆల్సో. సో ఇక్కడ ఒక స్వయం కృషి ఉంది, ఇక్కడ ఒక నాన్నకి ప్రేమతో ఉంది, అన్ని మిక్స్ చేసేసాను దాంట్లో. కానీ అసలు చాలా హ్యాపీ ఉంది. సో బేసికల్ గా చిరంజీవి గారు నాన్నగారిని కలిసిన తర్వాత వాట్ వాజ్ హిస్ ఆయన ఫోటో చూపించగానే గుర్తుపెట్టేశారు. ఆయన ఫోటో, డాక్టర్ గారు మీరా సరోజినీ దేవికి వచ్చాను అన్నారు. ఇంకా నన్ను మర్చిపోయి వాళ్ళ ఫీల్డ్ వాళ్ళే మాట్లాడుకోవడం అయిపోయింది. నన్ను పక్కకు వేసేసారు. ఇంకా
ఫైనలీ మీ కేక్ టేస్ట్ చేశారా చిరంజీవి గారు? చేశారు. ఆ రోజు మళ్ళీ ఇంకొకటి తీసుకెళ్ళా. అసలు ఎక్కడ ఏది వదలరా ఆవిడ. అంటే పాపం ఆయన ఆ రోజు కేక్ మిస్ అయిపోయారు కదా, మళ్ళీ ఇంకొక కేక్ తీసుకెళ్ళా. అంటే ఆయన క్రీమ్ ఎక్కువ లైక్ వద్దంటారంట, సో అందుకని మఫిన్స్ చేసి తీసుకెళ్ళా, డిఫరెంట్ మఫిన్స్. సో థాట్స్ ఎలా వస్తాయన్నది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే అదే ఒకసారి క్రియేటివిటీ మన మైండ్లో వస్తే మనం అది పోదు, అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయాను అంతే, ఇంకేం లేదు. ఇంకా కొత్త కేకులు ఏం చేయబోతున్నారు ఇప్పుడు మార్కెట్? ప్రపంచానికి తెలియని కొత్త కేక్ ఏం పుట్టబోతోంది? కునాఫా కేక్. ఏంటది, తిట్టారా? కాదు, కునాఫా. ఇప్పుడు కునాఫా చాక్లెట్ బార్స్ అని ఒకటి చాలా ఫేమస్ అవుతుంది. అమ్మ తోడు మొదటిసారి ఏది ట్రెండ్ అవుతుందో నాకు తెలీదు. లేదు, కునాఫా చాక్లెట్స్ పిస్టాచ్యూది చాలా ఫేమస్ అవుతుంది. అది దుబాయ్ వన్ ఆఫ్ ద మోస్ట్ దుబాయ్స్ కంటెంట్ డెజర్ట్. అది ఇట్స్ వెరీ కాస్ట్లీ ఇన్ దుబాయ్. సో ఇక్కడ కునాఫా చాక్లెట్ బార్స్ అని వచ్చింది కానీ ఇంకా పిస్తాచు కునాఫా కేక్ అని రాలేదు. అది నేను ట్రయల్స్ లో ఉంది, సక్సెస్ అయితే మళ్ళీ అదొక ప్రపంచం, అంతే. సరే ఈసారి ఆ కేక్ చేసేటప్పుడు మమ్మల్ని పిలవండి. ఫస్ట్ ట్రెండ్ అయితే మీకు అది కావాలంటే మీ బిగ్ బాస్ 2 బ్యాచ్ మేట్స్ కావాలి. ఏమన్నా బ్రెయినా, అందుకని కాదా సెలెక్ట్ అయింది, అందుకని కాదా క్లిక్ అయింది అని చెప్పాలి. బట్ ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ బికాస్ తెలియని ఫీల్డ్ లో వచ్చి మార్గాలు ఎత్తుక్కుంటూ క్రియేటివ్ గా ఆలోచించి ఏ చిన్న స్పేస్ వదలకుండా దూసుకెళ్ళిపోతున్నారు అంతే. అంటే నాకు ఇది ఇంట్రెస్ట్, ఎంత ఏది చదువుకున్నా మళ్ళీ నా మైండ్ వచ్చేది ఇక్కడికి. అదేలేండి, ఆ కునాఫా దగ్గరికే ఆగుతుంది ప్రస్తుతం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ కునాఫా దగ్గరే ఆగి దాన్ని అసలు ఒక అంతు చూసి ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసి అప్పుడు వేరే లెవెల్కి వెళ్తుంది. అంటే బేసిక్గా ఏంటంటే మా ఇంట్లో కానీ ఫాదర్ కానీ మదర్ కానీ భయం, ఫుడ్ బిజినెస్ అంటే అది ఒకసారి క్లిక్ అవుతుంది, ఒకసారి క్లిక్ అవ్వదు. సో అవన్నీ కూడా వాళ్ళకు ఒక భయము. కానీ ఎప్పుడు క్లిక్ అవుతూ ఉండడానికి మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? ఏం లేదు, కస్టమర్స్కి సాటిస్ఫాక్షన్గా మనం క్వాలిటీ ఇస్తే చాలు. మనము డబ్బులు అవి చూసుకోకుండా మనం మంచి స్టాండర్డ్ మెయింటైన్ చేసుకుంటే. ఎలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు మీరు పర్టికులర్? నేనైతే ఏదున్నా ప్యూర్ క్వాలిటీతో ఇస్తా. ఇప్పుడు ఇది ఉంది, ఇది ఏంటనుకున్నారు, షుగర్ ఇన్ఫ్యూజ్ వాటర్ కాదు, ఇంట్లో ప్రిపేర్ చేసిన జామ్ వాటర్. అది టేస్ట్ చేయండి మీకే తెలుస్తుంది. అంటే నేను జామ్ వాటర్ అనుకోలేదు కానీ బట్ షుగర్ వాటర్ అని అయితే మాత్రం షుగర్ ఇంటెన్స్ షుగర్ సొల్యూషన్ అని అయితే అనుకున్నా, షుగర్ సిరప్ లాగా అనుకున్నా. కాదు, నేను ఏ కేక్ ఫ్లేవర్ చేస్తానో ఆ కేక్ ఫ్లేవర్డ్ ఇన్ఫ్లుయెన్స్డ్ వాటర్ యూజ్ చేస్తా. సో ఇంగ్రీడియంట్స్ విషయంలో పాయింట్ నెంబర్ 1 వెరీ క్వాలిటేటివ్ స్టఫ్ వాడతారు. నెక్స్ట్ ఇస్ లైక్ మాక్సిమం ప్రిజర్వేటివ్స్ అనేది నేను అవాయిడ్ చేస్తా. ఆయన నాకు చెప్పారు మీరు న్యాచురల్ స్టఫ్కి వస్తాను అని. బట్ ఎప్పుడన్నా అసలు దిస్ ఇస్ నాట్ మై జోన్ అంటే డిస్కరేజ్ అయినప్పుడు కానీ కొంచెం డిప్రెస్డ్ మూమెంట్స్ కానీ ఏమైనా అనిపించిందా? లేదు, నాకు అట్లా ఏం లేదు. అంటే బై గాడ్స్ గ్రేస్ సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోతుంది కాబట్టి కాదు, నేను ఏదైనా ఫైట్ చేస్తా. అలాంటి ఫైటింగ్ మూమెంట్స్ ఏం ఎదురయ్యాయి మీకు చెప్పండి? అది చెప్పా కదా, ఐ హ్యాడ్ అ బ్యాడ్ అదే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ దగ్గర కొంతమంది. అది నేను ఛాలెంజ్ గానే తీసుకుని ఓకే సరే మిగిలిన పోతే పోయింది, అట్లీస్ట్ కొంచెం డబ్బులు వచ్చింది కదా, ఇవి ఎవరికైనా యూస్ఫుల్గా ఉండే వాళ్ళకి ఇస్తే అట్లీస్ట్ బాగుంటుందని లైక్ ఐ గివ్ ఇట్ టు ఆర్ఫనేజ్ హోమ్ ఆర్ ఓల్డ్ ఏజ్ హోమ్. అది ఇంకొక వే ఆఫ్ బ్లెస్సింగే కదా మనకి. నాట్ ఎవ్రీ వన్ గో అండ్ గివ్ దెమ్ కదా. సో డెస్పైట్ ఆఫ్ ది లాస్ మీరు వెళ్ళి మళ్ళీ ఆర్ఫనేజ్ ని సపోర్ట్ చేయడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ యాక్చువల్లీ. అంటే లైక్ చియర్స్ ఫౌండేషన్ అని రెగ్యులర్గా నేను వెళ్తా. అందులో పిల్లలు చాలా ఇంటెలిజెంట్. దేర్ ఆర్ కిడ్స్ ఫ్రమ్ సే అబౌట్ ఏజ్ ఆఫ్ 1 to ఎంటెక్ చదివే వాళ్ళ వరకు ఉన్నారు పిల్లలు, వెరీ టాలెంటెడ్. సో అలా ఉన్నప్పుడు మనము దేంట్లో ఒక దాంట్లో ఎంకరేజ్ చేస్తే దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. కానీ 1 పాయింట్ ఇక్కడ మీరు చదువుకునేదేమో యూకేలో, ఇంకా మీరు చదువుతున్నారు ఇప్పుడు? లేదు, అయిపోయింది. బట్ యు స్టే ఇన్ యూకే
మీ హస్బెండ్ స్టేస్ ఇన్ బెంగళూరు, మీ బిజినెస్ ఇస్ ఫ్రమ్ హైదరాబాద్. అసలు హౌ డు యూ మేనేజ్ ఆల్ దీస్ 3 ప్లేసెస్ చెప్పండి నాకు. అన్నీ అంతే అట్లా మేనేజ్ అంటే చేసి దేవుడు 2 కాళ్ళే కదా ఇచ్చాడు, పోనీ అక్కడొక కాళ్ళు ఇక్కడొక కాళ్ళు పెట్టుకోవడానికి 3 దేశాలని ఏకంగా, దేశం కాదులే బట్ బెంగళూరు అండ్ హైదరాబాద్ అన్నా సరే షీ డజంట్ స్టే ఇన్ దిస్ ప్లేస్. కాబట్టి ఇండియా అండ్ యూకేని ఎలా మేనేజ్ చేస్తున్నారు? అసలు ఏంటి మీ స్కెడ్యూల్ ఏంటి? స్కెడ్యూల్ హాలిడే దొరికినప్పుడు వచ్చేస్తా ఇక్కడికి ఇండియాకి. సో ఇండియా వచ్చినప్పుడు ఈ బిజినెస్ చేస్తారా? మీరు ఇక్కడ ఇండియాలో లేకపోతే ఇంకా యూ డోంట్ టేక్ అప్? I take up, my assistant will take up and he'll do. మరి మీ సీక్రెట్ ఫార్ములా అక్కడికి లీక్ అయినా పర్లేదా? అంటే తను నాకు నమ్మకంగా నేను ఎప్పుడైతే స్టార్ట్ చేసానో అప్పటి నుంచి నాతో ఉన్నాడు కాబట్టి మేము కలిసి చేసుకుంటాం. తను నాకు చాలా ఇది అనమాట, బ్యాక్ బోన్. అందుకే తనకి ఇచ్చేసాను నేను. మీరు మాట్లాడే మాటలు ఎంత ముద్దుగా ఉంటాయో ఆ కేక్ కూడా అలాగే ఉంటుంది అనుకుంటా, అందుకనే దానికి అంత రెప్యుటేషన్ ఉందేమో అనిపిస్తుంది. ఇప్పుడు తింటారు కదా మీ మాటల్ని వింటున్నా, కేక్ తింటా. సో బేసికల్గా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం 5 years నుంచి ఇన్ని కేక్స్ చేసి ఇంతమందిని కలిసి మీ బెస్ట్ అచీవ్మెంట్ ఏంటి సో ఫార్? విశ్వనాథన్ గారితో ఐ హ్యాడ్ రియల్ గుడ్ అచీవ్మెంట్. అది ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే ఆయన గ్లోబల్గా ఆయన హీస్ లైక్ గాడ్ ఫాదర్ కదా మూవీకి. సో అది చాలా, ఆయనకు చాలా ఫ్యాన్స్ ఎక్కువ. సో అది వైరల్ అవ్వగానే లైక్ ఇట్ బికేమ్ లైక్ ఎట్లా అంటే అందరూ నేను చేశాను అన్నది లీక్ అయిపోయింది. నేను నా పేరు లీక్ చేయకూడదు అనుకున్నా, అది లీక్ అయిపోయింది, ఆయన ద్వారానే లీక్ అయింది. అందుకే ఇంకా కేక్ సెలబ్రిటీ అయిపోయారు. అది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను యాక్చువల్గా. సూపర్ ఉమెన్ అవార్డ్ కూడా ఇచ్చారంటే వాట్ ఇస్ అబౌట్ దట్ అవార్డ్? అదేంటి ఉమెన్స్ డే రోజు ఇదే ఇట్లా నేను చేశా కదా కేక్స్. సో వాళ్ళు చూసి నా ప్రొఫైల్ వాళ్ళు ఇచ్చారు. ఇంకేమేమి అవార్డ్స్ వచ్చాయి? బెస్ట్ బేకర్, లైక్ ఒకటేమో లైక్ ఐ గాట్ 1 award ఇన్ సోషల్ సర్వీస్ ఎక్కువ ఉన్నాయి నాకు అవార్డ్స్. బేకింగ్ ఎక్కువ నేను చెప్పుకోను బయట. సోషల్ దిస్ కేక్ ఇస్ ఫర్ ఆల్ ది ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. జీవితంలో ఎంతో సాధించాలి అని అనుకునే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ పర్టికులర్ స్వీట్నెస్ ఆఫ్ ది కేక్ని డెడికేట్ చేస్తూ, సో ఇది నేను మీకే పెడుతున్నాను బికాజ్ మీ కేక్ జర్నీ ఇంకా సూపర్ సక్సెస్ అవ్వాలని, ఇంకా చాలా 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 దేశాలు ఇప్పుడు యూకే ఇండియా ఎలా కవర్ చేస్తున్నారో అలా గ్లోబల్ మిగిలిన అన్ని దేశాలు కూడా కవర్ చేయాలని కోరుకుంటూ మోర్ పవర్ టు యూ, గుడ్ లక్. థ్యాంక్ యూ. జామీగా మీరు అన్నట్లు ఆ జామ్ వాటర్ అన్నారు కదా, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. అండ్ డెఫినెట్లీ మీరు చెప్పినట్లు ఎక్కువ స్వీట్ వెగట్గా లేదు. చాలా 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 బాగుంది. యాజ్ ఐ సెడ్ ఇది నాకే టోటల్గా. సో మనం తర్వాత కలుద్దాం నేనైతే. బట్ ఎనీవేస్ మోర్ పవర్ టు యూ. థ్యాంక్ యూ, గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని కూడా చూసి చాలా హ్యాపీగా ఉంది. ఐ డోంట్ వాంట్ టు టెల్ దట్ ఇన్సిడెంట్, మళ్ళీ ఏజ్ ఫ్యాక్టర్ వస్తుంది కాబట్టి వద్దు. అస్సలు ఏదైనా సరే గ్రేస్ఫుల్ గా అడోరల్ చేస్తూ ముందుకు వెళ్ళడమే లైఫ్ హెస్ టాట్ మీ. సో ఐఎమ్ సో హ్యాపీ మీరు నాకు అది చెప్పారు. మనం ఇలాగ పరస్పరం పొగుడుకుంటూ ఉంటే టైం అయిపోతుంది. బట్ స్టిల్ ఇట్ వాస్ సో గుడ్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దీప్తి గారు.